క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను భావించుచున్నాను. సమయం ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ, పరిశుద్ధులను తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైన దయను బట్టి, కృపను బట్టి ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది పిల్లలైతే నాయన వాక్యాన్ని వీక్షించున్నారో వారికి కావలసినటువంటి జ్ఞానం దయచేయండి. నాయన నీ మాటల మీద వారికి శ్రద్ధ నిలపండి ప్రభా. ఆసక్తితో వినటానికి కృప చూపించండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమైన రీతిలో మాట్లాడండి ప్రభా. కావలసిన ఆత్మ జ్ఞానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే మంచి కాపరి, గుడ్ షెపర్డ్ అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. ఈ లోకంలో కాపరి తత్వం అనేది చాలా విశిష్టమైనది. అది చాలా శ్రద్ధతో కూడుకున్నటువంటిది. ప్రారంభ దినాల్లో మానవునికి కాపరి దేవుడే. దేవుని యొక్క ఆశ్చర్యంలో మానవుడు ఎదుగుతూ ఉన్నాడు, రక్షించబడుతున్నాడు, కాపాడబడుచున్నాడు, అన్ని విధాలుగా మరి పోషించబడుచు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మానవుడు ధిక్కరించడం ద్వారా దైవ సంబంధమైన కాపరత్వంలో నుండి సాతాను యొక్క కాపరత్వంలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. అనగా సాతాను యొక్క ఆధిపత్యంలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. అందుకే ఆదాము హవ్వలు మీరు ఎక్కడున్నారంటే దేవుని పిల్లలుగా ఉండాల్సిన, దేవుని గొర్రెలుగా ఉండాల్సినటువంటి, దేవుని దొడ్డులో ఉండాల్సినటువంటి మరి మనుషులు సాతాను దొడ్డులోనికి వెళ్ళిపోయారు. అనగా సాతాను యొక్క ఆధిపత్యంలోనికి వెళ్ళిపోయారు. కనుక అక్కడి నుండి సాతాను ఆధిపత్యంలో వెళ్ళిపోయిన మానవుడిని దేవుడు ఏదో ఒక విధంగా తన ఆధిపత్యంలోనికి తెచ్చుకోవడానికి, తన కాపరత్వంలోనికి తెచ్చుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేయుచున్నాడు. అందుకే దేవుడు ఎంతోమంది మరి విశ్వాసులను, ప్రవక్తలను, అదేవిధంగా మరి యాజకులను, మరి నాయకులను, రాజులను దేవుడు ఏర్పాటు చేసి దైవ సంబంధమైన పరిపాలనలోనికి, దైవ సంబంధమైన చిత్తంలోనికి, ఆయన కాపరత్వంలోనికి, ఆయన ఆధిపత్యంలోనికి మనుషులను తేవడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అట్రీతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ద్వారా సాతాను ఆధిపత్యంలో చిక్కుకోపోయినటువంటి మనుషులందరినీ దైవ సంబంధమైన కాపరత్వంలోనికి తేవడానికి క్రీస్తు ప్రభు మన అందరి కొరకు తన ప్రాణం పెట్టాల్సిన ఆవశ్యకత వచ్చింది. అందుకే సహోదర సహోదరులారా, ఈరోజు ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారందరూ కూడా పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి క్రీస్తు తట్టు చూస్తారో అందరూ కూడా దేవుని యొక్క కాపరత్వంలోని తిరిగి వచ్చేటటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించుచున్నాడు. సహోదర సహోదరులను గమనించండి. అంటే ఆ కాపరత్వంలో, అంటే సాతాను ఆధిపత్యంలో మానవుడు మరలా రావాలంటే పాపములో నుండి విడిపింపబడితే తప్ప, పశ్చాత్తాపం జరిగితే తప్ప సాతాను యొక్క ఆధిపత్యం తిరిగి రాడు. అందుకే క్రీస్తు లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి సాతాను ఆధిపత్యంలో ఉన్న మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క బోధ, యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా ఆయన బోధన మనం గమనించగలిగితే, అంటే దేవునికి ఆయన పిల్లలకు ఉండాల్సిన సత్సంబంధాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంటే ద్రాక్షవల్లి తీగలు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. కనుక అలాగే కాపరి గొర్రెలు, అంటే దేవునికి ఆయన పిల్లలకు ఉండాల్సిన సత్సంబంధాన్ని గురించి, వారికి ఉండాల్సిన రిలేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మనం గమనించాలి, కాపరి అనే బాధ్యత చాలా విశిష్టమైనది. చూడండి, ఒక కుటుంబంలో కాపరి అంటే కుటుంబం పెద్ద కాపరి, యజమానుడు యజమానురాలు కాపరి కుటుంబం అంతటికి. ఒక సంఘం ఉందన్న సంఘానికి ఒక కాపరి, గ్రామం ఉందన్న గ్రామానికి సంబంధించి ఒక పెద్ద గ్రామ కాపరి, మండలానికి, జిల్లానికి, రాష్ట్రానికి కాపరులు, అధికారులు వారే కాపరులు. వారు కాపాడవలసినటువంటి బాధ్యత వారిపై ఉంది. కనుక ఇప్పుడు
మంచి కాపరి యొక్క లక్షణాలు ఏంటి అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుచు మంచి కాపరికి 7 రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉండాలంట. ఆ 7 రకాలైన మంచి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తే అసలైనటువంటి కాపరిగా చలామణి అవుతాడని యేసుక్రీస్తు మాట్లాడుచున్నాడు. అందుకే మంచి కాపరి చేసే పని ఏంటంటే, మొదటిగా గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. కనుక మంచి కాపరి ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. కనుక కాపరి యొక్క బాధ్యత ఏంటంటే, కాపరి యొక్క ఆధిపత్యం ఏంటంటే, ప్రతి గొర్రె పేరు తెలుసుకోవాలి. షీ మస్ట్ నోస్ ద నేమ్ ఆఫ్ దైర్ షీప్స్. వారి యొక్క గొర్రెల యొక్క పేర్లు తెలుసుకోవాలి. పేర్లు తెలియకుండా ఉపయోగం ఉంది. ముఖ్యంగా సంఘాల్లో కాపరత్వం చేసేటటువంటి వారు సంఘంలో ఎవరి పేరు ఏంటో తెలుసుకోకుండా, ఎవరి గృహాలు ఎక్కడో తెలియకుండా చాలా మంది పరిచర్యలు సాగిపోవడం చాలా శోచనీయంగా ఉంది. కనుక కాపరి బాధ్యత చాలా విశిష్టమే. నువ్వు కుటుంబ పెద్దగా ఒక బాధ్యత చేయొచ్చు, కాపరిగా బాధ్యత చేయొచ్చు, సంఘ కాపరిగా, గ్రామంలో లేకపోతే దేశంలో రాష్ట్రాల్లో నువ్వు అధికారిగా, అధిపతిగా, కాపరిగా ఉండవచ్చు. అయితే నీవు పేరు పెట్టి పిలవలసినటువంటి బాధ్యత ఉంది. పేరు హౌ టు నో యువర్ షీప్స్. ముఖ్యంగా ఇక్కడ దేవుడట ఆయన కాపరిగా ఉన్నాడు, మంచి కాపరి. ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వారికి వారి పేర్లు ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్, దేర్ నేమ్స్ అండ్ దేర్ సిచ్యువేషన్స్. వాటి పేర్లు, వాటి యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు. కనుక ఆయన పిల్లలమైనటువంటి మనము గొర్రెల వలె, క్రీస్తు మనకు కాపరి వలె ఉన్నాడు. కనుక ఈరోజు మనం గమనించాలి, మంచి కాపరి పేరు పెట్టి పిలుస్తాడు గొర్రెని. కనుక గొర్రె అతని స్వరము వినును అని బైబిల్లో రాయబడింది. కాబట్టి గొర్రె ఎవరు పడితే వారి స్వరం వినదు, కాపరి స్వరాన్ని వినదు. కనుక కాపరి గొర్రె పేరు తెలుసుకోవాల్సిన, కేవలం పేరేంటి ఇక్కడ, కేవలం పేరునే కాదు కానీ ఆ గొర్రె యొక్క స్థితిగతులు ఏంటి. చూడండి, గొర్రెలు కాసేటటువంటి వ్యక్తి అక్కడ గొర్రెలు ఉంటే తన దగ్గర దొడ్లో ఉన్న గొర్రెలు, తన కాసే గొర్రెలు ప్రతిదానికి ఒక మచ్చగలిగిన గొర్రెని, లేకపోతే పొడగలిగిన గొర్రెని, లేకపోతే ఏదో ఒక సంథింగ్ దానికి అంటూ ఒక పేరు పెడతాయి. కనుక హీ నోస్ ఎవ్రీథింగ్. ప్రతిదాని యొక్క పేరు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది తాను కలిగి ఉంటాడు. హీ వాజ్ ఐడెంటిటీ, హీ హ్యాస్ సమ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో కూడినటువంటి గుర్తులైన వాటికి ఉంటాయి. కాబట్టి మంచి కాపరి గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. కనుక ప్రభు అయిన క్రీస్తు మనందరికి ఒక మంచి కాపరిగా ఉన్నాడు. నీ పేరు, నీ స్థితిగతులు ఏంటో ఆయనకు పూర్తిగా తెలుసు. కనుక ఈ లోకంలో నా తండ్రి పట్టించుకోలేదే, లేకపోతే నా యజమానులు పట్టించుకోలేదే, లేకపోతే నా పైన ఉన్న అధిపతులు పట్టించుకోలేదే, మా కాపరి పట్టించుకోలేదే అనే వేదంలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యొక్క కాపరత్వంలోకి వస్తే, అంటే నీ పాపను విమోచించబడి క్రీస్తు రక్తం నీ పాపాలు కడుక్కొని సాతాను యొక్క ఆధిపత్యం క్రీస్తు యొక్క ఆధిపత్యంలోకి వస్తే ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క అధికారంలోకి వచ్చావు కాబట్టి, ఆయన మందలోకి వచ్చావు కాబట్టి, ప్రధాన కాపరి అయిన క్రీస్తు ఆయన మంచి కాపరి. కనుక నిన్ను నీ స్థితిగతులు ఎరిగిన వాడు, నీ పేరు పెట్టి పిలిచేటటువంటి దేవుడుగా ఉంది. సమూయేలు గ్రంథంలో మనం గమనించగలిగితే, బాలుడైన సమూయేలుని ఏలీ దగ్గర వాళ్ళ తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, మ్రొక్కుకొని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు సమూయేలు అనే దేవుడు సమూయేలుని పిలిచినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రతి వాని పేరు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మంచి కాపరి లక్షణం పేరు పెట్టి పిలుస్తాడు. రెండవది ఏంటంటే మేత సిద్ధం చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయుచుండెను. కనుక సహోదరులు గమనించండి, రెండవదిగా మంచి కాపరి గొర్రెలకు మంచి మేత సిద్ధం చేస్తాడు. గ్రాస్
గ్రాస్, మంచి పచ్చిక. కీర్తన 23వ సంకీర్తనలో దావీదు అదే చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. కనుక మంచి కాపరి పచ్చిక కలిగిన చోట్లోనికి గొర్రెలు నడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మనం గమనించగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 34లో 14లో, నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును, ఇశ్రాయేలుకు ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. దేవుడు అంటున్నాడు, ఆయన పిల్లలను, లేకపోతే మంచి కాపరి గొర్రెలను మంచి మేత కలిగిన స్థలంలో, ఎత్తైన శిఖరాల మీద వాటిని మేపుతాడు. పచ్చిక కలిగిన చోట్ల, పచ్చగా ఉన్న చోట్ల గొర్రెలకు మంచి ఆహారాన్ని సిద్ధం చేస్తున్న మంచి కాపరి. కనుక సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు క్రీస్తు నిజమైనటువంటి కాపరిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన గొర్రెల్లో నువ్వు చేరినటువంటి వ్యక్తివి అయితే దేవుడు అతనికి మంచి మేత సిద్ధం చేస్తాడు, బలమైన మేత. అందుకే సంఘంలో ఉన్న కాపరి, సంఘంలో విశ్వాసులందరికీ మంచి మేత సిద్ధం చేయాలి. మంచి మేత అంటే మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారము, దైవ సంబంధమైన ఆత్మీయ ఆహారము సేవకుడు ఎప్పటికప్పుడు విశ్వాసులకు అందించాల్సిన బాధ్యత ఉంది. కనుక సహోదరులారా, మంచి మేత కలిగినటువంటి స్థలాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. కనుక ఆయన కాపరత్వంలో ఉన్నా కాబట్టి నీకు ఎటువంటి కొదువు అవసరం లేదు, ఎటువంటి లోటు అవసరం లేదు. కీర్తన గ్రంథం 34 సంకీర్త, సింహ పిల్లలు ఏమి గల ఆకలుగును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. ఒకవేళ సింహం అడవికి రాజు అయినా, ఒకవేళ అది లేమితో పండుకొని ఉండొచ్చు, పిల్లలు లేమితో బాధలు పడుతూ ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయించే వారికి, క్రీస్తు యొక్క రెక్కల చాటునికి వచ్చేవారికి, ఆయన ఆధిపత్యంలోకి వచ్చేవారికి, ఆయన గొర్రెల్లో చేరినటువంటి వారికి దేవుడు ఎటువంటి లోటు లేకుండా తగినటువంటి మేత సిద్ధం చేయాలి. ఎందుకంటే ఆకాశ పక్షులు కూడా దేవుని యొక్క గుప్పిలి కొరకు ఎదురు చూస్తాను. ఎప్పుడు దేవుడు గుప్పిలి విప్పుతాడా, వాటిని కడుపు నింపుకుందామా అని దేవుని గుప్పిలి కొరకు అవి ఓపికతో కనిపెట్టుకుని ఎదురు చూస్తాం. కనుక ప్రతి జీవి కోరికను దేవుడు తృప్తిపరిచాడు. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 34:14లో మనం గమనించగలిగితే, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. కనుక మూడవది, మంచి కాపరి గొర్రెల కొరకు ఒక మంచి దొడ్డి ఏర్పరుస్తాడు. దొడ్డి అంటే అది ఒక రక్షణ వలయము. దొడ్డి అంటే అది ఒక గృహం, వాటి ఇల్లు. అవి బయట ఎక్కడికి మేతకు వేసుకొని వచ్చినా ఆ రాత్రి వేళ దొడ్డిలో అవి స్థిరంగా ఉండే. ఎందుకంటే వాటి దొడ్డి చాలా సురక్షితంగా ఉంటుంది. ఏ శత్రువు, ఏ భయంకరమైనటువంటి జంతువులు వచ్చి వాటిని ఆపద కలుగు చేయకుండా, తోడేళ్ళు రాకుండా మంచి దొడ్డిని కాపరి ఏర్పాటు చేస్తాం. కనుక సహోదరులారా, ఈరోజు గమనించండి, గొర్రెలకు అతి ప్రధాన శత్రువు తోడేలు. కాబట్టి ఆ తోడేలు వచ్చి మరి గొర్రెలను పాడు చేయకుండా ఉండునట్లుగా, గొర్రెలకు హాని చేయకుండా ఉన్నట్లుగా కాపరి ఏం చేస్తారంటే ఒక మంచి దొడ్డిని ఏర్పాటు చేస్తారు. ఆ దొడ్డిలోనికి ఏమి రాకుండా, ఎటువంటి భయంకరమైన జంతువులు వచ్చేది ఆ అపాయాలు రాకుండా ఎంతో కట్టుదిట్టంగా మరి ఆ దొడ్డిని కాపరి ఏర్పాటు చేస్తారు. కనుక ఆ దొడ్డిలో సురక్షిత ఉంటుంది. కనుక ఈరోజు సహోదరులారా, నీవు ఒక సంఘంలో సభ్యురాలుగా ఉంటే కాపరి అనే ఆ సంఘంలో నువ్వు దొడ్డి కాపరి ఏర్పాటు చేసి ఆ దొడ్డిని దాటి వెళ్ళకూడదు. చాలా మంది ఇష్టం వచ్చిన సంఘాలకు ఎటుబడి తట్టెడతారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఈ సంఘంలో ఒక విశ్వాసురాలుగా నువ్వు ఉంటే అక్కడ కాపరి ఉంటాడు. ఆ కాపరి ఏర్పరిచిన దొడ్డిలో తగినటువంటి మేత నీకు సిద్ధం చేస్తాడు. కనుక అలా సిద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉంది. కనుక దొడ్డిలో నుండి బయటికి వేరే వెళ్ళిపోకూడదు. చాలా మంది ఈరోజు క్రీస్తు యొక్క ఆధిపత్యం నుండి, క్రీస్తు యొక్క ఆధిపత్యం విశ్వాసం నుండి చాలా మంది విడిచిపెట్టి దొడ్డికి వేరే బ్రతుకుతారు. అంటే సంఘానికి వేరే బ్రతుకుతారు, దేవుని మందిరానికి వేరే బ్రతుకుతారు.
సంఘానికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, దొడ్డికి వేరుగా బ్రతుకుతారు. గొర్రె దొడ్డిలో ఉంటే సురక్షత, దొడ్డి వెలుపల ఉంటే భద్రత లేదు. కనుక క్రీస్తులో ఉంటే నీకు సురక్షితత, ఆయన రెక్కల చాటున ఉంటే నీకు భద్రత. కానీ ఆయన రెక్కల చాటు విడిచిపెట్టి వెళ్ళిపోతే భయంకరమైన తోడేలు బయట ఎదురు చూస్తున్నాడు. తోడేలు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని ఎదురు తిరుగులాడుచున్నాడు. కనుక బయట భయంకరమైన తోడేళ్ళు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి, అడవి పురుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. వాటిని బారిన పడే అవకాశం ఉంటుంది. కనుక క్రీస్తు కాకుండా, ఆయన దొడ్డిలో లేకుండా, ఆయన రెక్కల చాటును లేకుండా, ఆయన ఆధిపత్యంలో లేకుండా నువ్వు బయటికి వెళితే నీ స్వతహాగా బ్రతకాలని, సొంత నిర్ణయాలు తీసుకుని బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటే సాతానుడు నిన్ను చెరపట్టుకుని వెళ్ళి నిన్ను గర్జించు సింహాలు నీ మీదకు దూకి నిన్ను చంపివేయటానికి సిద్ధంగా ఉంది. కనుక సహోదరుడా, మంచి కాపరి గొర్రెలకు ఒక మంచి దొడ్డిని ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం మనం గమనించగలిగితే, గొర్రెల దొడ్డిలో ద్వారము ప్రవేశింపి వేరొక ద్వారమున మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకునేవాడున ఉన్నాడు. ద్వారము ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటికి వెలుపలికి నడిపించును. కనుక 4వదిగా మంచి కాపరి ఏం చేస్తాడంటే ద్వారానే వస్తాడు, ద్వారంలోనే వస్తాడు. అంటే యోహాను సువార్త 14:6లో నేనే ద్వారం అంటాడు, గొర్రెలకు పోవు ద్వారము నేనే అంటాడు. కనుక క్రీస్తు అనగా మన తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన క్రీస్తు మరి ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన ద్వారమునే వచ్చేవాడు. ఈరోజు సంఘాల్లో మరి సేవకుడు లేకపోతే విశ్వాసులైనటువంటి వ్యక్తులు మరి ద్వారమున దొడ్డిదారులు రాకుండా ద్వారంలోనే రావాలి. రాజ్యమార్గం, యథార్థవంతుల త్రోవ రాజ్యమార్గం. చూడండి, ఎప్పుడు కూడా కాపరి దొడ్డిని ఏర్పాటు చేసి దానికి మెయిన్ గేట్ ఉంది, ఆ మెయిన్ గేట్ ద్వారానే వస్తారు తప్ప వేరొక కంచె దూకో లేదా ముళ్ళ కంపలు తీసే రాడు అలా వచ్చేది దొంగ. అలా వచ్చేది ఎవరు? దొంగ, దోచుకునేవాడు. దోచుకునే వ్యక్తే మరి ద్వారముల ద్వారా రాడు, కానీ దోచుకోవాలని ఆలోచన కలిగిన వ్యక్తి ఆ దొడ్డిని ద్వారములో కాకుండా వేరొక దారిలోకి వచ్చి ఆ యొక్క మరి గొర్రెలను పాడు చేయటానికి ఇష్టపడతాడు. కనుక ఆ మంచి కాపరి ద్వారమును ప్రవేశిస్తాడని వాక్యంలో వ్రాయబడింది. అదేవిధంగా 5వదిగా గొర్రెల కొరకు యోహాను సువార్త 10:11లో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 5వదిగా మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. గొర్రెలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు, వేదనకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు చూడండి, అవసరమైతే ఆ గొర్రెలు శత్రువుల చేతికి, అనగా ముఖ్యంగా మరి కాపరి ఏం చేస్తారంటే, మంచి కాపరి గొర్రెల కోసం, గొర్రెలు కొన్నిసార్లు గొంట్లో పడతాయి, కొన్నిసార్లు మరి భయంకరమైన జంతువులు చేతికి చిక్కుతాయి, నోటికి చిక్కుతాయి, మరి అనేక విధంగా ముళ్ళ కంచెల్లో చిక్కుంటాయి. మరి అక్కడికి వెళ్ళి కాపరి వాటిని తీసుకొని రావాలంటే తాను సాక్రిఫైస్ చేయాలి. తాను సాక్రిఫైస్ చేయకపోతే, తాను సాక్రిఫికేషన్ చేయకపోతే, తాను ఏదో ఒక త్యాగం చేయకపోతే మరి సాధ్యపడదు. గొర్రె బయటకు రావడం అవకాశం ఉండదు. కనుక అవసరమైతే గొర్రె తన కొరకు, మరి గొర్రె కొరకు కాపరి ప్రాణం పెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కనుక గమనించాల్సిన విషయం మీరు వినండి. ఈరోజు సహోదరులారా, ఈ లోకంలో ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టడు. ప్రభు అయిన క్రీస్తు ఒక మంచి కాపరిగా నిన్ను ఆయన బిడ్డగా, ఆయన గొర్రెగా చేర్చుకోవాలని, ఆయన మందులో చేర్చుకోవాలని ఆశపడుచున్నాడు. నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నిన్ను ఏ స్థితిలో ఉన్నావు? లోయల్లో ఉన్నావా? కంచెల్లో ఉన్నావా? ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నీ కొరకు నీకు సేఫ్టీ ఇవ్వటానికి, నీ బాధల్లో నుండి నిన్ను రక్షించటానికి నీ కాపరిగా ఉన్న క్రీస్తు నీ వద్దకు వచ్చి నిన్ను వెతుకుతాడు. అందుకే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నా ఆ 100 గొర్రెలు 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం కాపరి వెళ్ళి దాన్ని వెతుకుతాడు. అది ఎక్కడికి వెళ్ళిందో. కనుక సహోదరులారా గమనించండి, కాపరి, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెడతాడు. 6వదిగా చెదరైనటువంటి వాటిని సమకూరుస్తాడు. 10వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 10:16లో
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మనం గమనించగలిగితే, యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 6వదిగా చెదరైనటువంటి వాటిని మంచి కాపరి సమకూరుస్తాడట. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 15వ వచనం చదువుకుందాం. నేనే నా గొర్రెలను మేపి పనులు పెట్టుదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిన దాన్ని నేను వెతుకుదును, తోలు వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చుదును, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష అని మేత పెట్టి లయపరచుదును. సహోదరులారా, ఇక్కడ మంచి కాపరి 6వదిగా చెదిరిన వాటిని, బలహీనంగా ఉన్న వాటిని బలపరిచి మరి చెదిరిపోయినటువంటి వాటిని సమకూరుస్తాడట. కనుక సహోదరులారా, మరి బలము కలిగినటువంటి గొర్రెలకు శిక్ష, క్రొవ్విన గొర్రెలకు శిక్ష అని మేత పడుతుంది. చూడండి, ఒక గొర్రెల కాపరి ఉన్నాడంటే ఆ గొర్రెలు కొన్ని బలహీనంగా ఉంటాయి, వాటిని కొన్నిసార్లు భుజాల మీద వేసుకుంటాడు, కొన్ని అనారోగ్యాలు ఉంటే వాటిని కట్టు కడతాడు, కొన్ని అప్పుడే వీనతాయి అంటే ప్రసవిస్తాయి కనుక వాటిని శుభ్రం చేసి వాటిని మరలా తన భుజం మీద వేసుకుని తీసుకుని వెళతాడు. మరి క్రొవ్వినటువంటి గొర్రెలు ఉంటాయి, వాటిని కూడా తన చేతిలో ఉన్నటువంటి దండం దుడ్డు కర్రను బట్టి ఆ గొర్రెలను శిక్షని మేత పెట్టి వాటిని సరిచేస్తాడు. కనుక సహోదరులారా, ఈరోజు మంచి కాపరి ఎలా ఉంటాడండి? చెదిరిపోయిన వాటిని, బలహీనమైనటువంటి వాటిని, క్రొవ్వినటువంటి వాటిని శిక్షించి బలహీనంగా చెదిరిపోయిన వాటిని సమకూర్చేటటువంటి వాడు. మనం సంఘంలో కాపరి కూడా చేయాల్సిన పని అదే. ఎవరెవరు చెదిరిపోయారు, ఎక్కడెక్కడ చెదిరిపోయారు, సాతానుడు ఎవరిని దేవుని దగ్గర రానియకుండా చెదరగొట్టాడు, ఇటువంటి ఆకర్షణలు చూపించి వారిని చెదరగొట్టి వేశాడు. అలాంటి వారిని కాపరి జాగ్రత్తగా వెతికి ఆ చెదిరిపోయినటువంటి గొర్రెలను మందలో చేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఎంతో ఎఫర్ట్ పెట్టాలి, ఎంతో కష్టపడాలి. కనుక మంచి కాపరి చెదిరిపోయినటువంటి వాటిని సమకూర్చేవాడిగా ఉన్నాడు. 7వదిగా చివరిగా మంచి కాపరి ఎలా ఉంటాడు? 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మరి అతడు తన సొంత గొర్రెనంటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతను స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. 7వదిగా మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. ఈజ్ అ లీడర్ టు లీడ్ ఇన్ ద కరెక్ట్ పాత్. కనుక మంచి కాపరి గొర్రెల్ని ఒక మంచి మార్గంలో నడుపుతాడు. అంటే ఈ కాపరి అంట ముందుగా నడుస్తాడు, గొర్రెల కంటే ముందుగా నడుస్తాడు. కొంతమంది ఈరోజు గమనించండి, చాలా మంది ఈ రోజుల్లో గమనించాల్సిన సత్యం ఏంటంటే, చాలా మంది విశ్వాసులైనటువంటి వారు సేవకులను చూస్తారు. మంచిదే, ఎంతో మంది సేవకులు, దారి చూపాల్సిన సేవకులు, సంఘంలో కాపరిగా ఉండాల్సిన సేవకులు ఏం చేస్తారు తెలుసా? దారి తప్పిపోతారు. ఇష్టం వచ్చినట్లు తను వెంబడించేటటువంటి గొర్రెలు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? విశ్వాసులు ముఖ్యంగా చూసే సేవకుల్నే, ఆ పరలోకమందున్న దేవుని తర్వాత కానీ సేవకుల వైపు చూస్తారు, అవునా? చాలా మంది సేవకులు ఎలా ఉంటారు తెలుసా? పరలోకమందున్న కాపరి, ప్రధాన కాపరి ఉన్నాడనే భయం ఉన్నప్పటికీ కూడా చాలా మంది సేవకులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఫాలోవర్స్ చేసుకుంటారు, దెయిర్ ఫాలోవర్స్. కాపరికి కావాల్సింది దెయిర్ ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ కావాలి, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కావాలని అంటారుగా. మరి సరే, మంచిదే, నేను ఫాలో అవుతున్నారు. మరి చివరికి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు? చాలా మంది రకరకాలైనటువంటి చెడ్డ అలవాట్లు, త్రాగుడుతో, వ్యభిచారంతో, జోదంతో, రకరకాల చెడ్డ అలవాట్లు కలిగిన సేవకులు ఉన్నారు. ఎంతో మంది వారిని చూస్తున్నారు. వారిని అనుసరించే సేవకులు ఏం చేస్తున్నారంటే, ఒక్కసారిగా వారి భాగవతం బయట పెట్టగానే వీళ్ళందరూ ఒక్కసారిగా చెదిరిపోతున్నారు, తోడేలు వచ్చి వారిని చెదరగొడుతున్నారు. కాపరి అంటే మందను మేపేవాడు మాత్రమే కాదు, మందకు సరి దిక్సూచిగా పనిచేసి మంచి కాపరి. మంద ఏ త్రోవలో వెళితే క్షేమమో, ఏ వైపుగా వెళితే మంచి జరుగుతుందో ఆ త్రోవ వైపుకే నడిపించాలి కానీ తనకిష్టమైన త్రోవలోనికి గొర్రెలను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రధాన కాపరి ఉన్నాడు,
ప్రధాన కాపరి ఉన్నాడు, మంచి కాపరి, మనందరి కొరకు తన ప్రాణం పెట్టిన ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం సమాధానం చెప్పాలి, ఆ కాపరికి గొర్రెలను అప్పగించాలి. కనుక సేవకులారా, విశ్వాసులారా, ఒకవేళ నీ వాక్యం వింటే నీ సంఘం ఎటువైపు వెళుతుంది, నీ సంఘ పరిస్థితులు ఏంటి, సంఘాన్ని ఎటువైపు నడిపిస్తున్నావు, ఆత్మీయంగా నడిపిస్తున్నావా, నీ స్వలాభాపేక్ష కోసం, నీ అవసరాల కోసం వాళ్ళని అటు తిప్పుకుంటున్నావా? పరలోకమందున్న తండ్రి అయిన కాపరి ప్రపంచవ్యాప్తంగా తన పిల్లలందరి కొరకు తన ప్రాణం పెట్టిన గొర్రెల కొరకు గొప్ప కాపరి క్రీస్తు. మనకు మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి కాదు, గొర్రెలకు మంచి కాపరి. మంచి గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రె ఎలాగున్నా తన ఆధిపత్యంలోకి వస్తే ఆ గొర్రెను సంపూర్ణంగా తన రక్తంతో శుద్ధి చేసి తన ఆధిపత్యంలోనికి, తన కాపరత్వంలోనికి తీసుకోవడానికి సిద్ధంగా. అందుకే లోబడిన జనుల వైపు దినమెల్ల నా చేతులు చాపుచును. తప్పిపోయిన గొర్రెలు చాలా ఉన్నాయి, వాటిని వెతికేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ముందుగా నడిచే దేవుడు, మనం ముందుగా నడిచే. కనుక సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితం ఎలా ఉంది? మంచి కాపరి అయినటువంటి క్రీస్తు, ఆయనలోని 7 రకాలైన మంచి లక్షణాలు. నిజమైన కాపరి ఆయనే, నిజమైన కాపరి, మంచి కాపరి. 7 లక్షణాలు ఉంటాయని చెప్పా కదా. 1, గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు. 2వది, వాటికి మంచి మేత సిద్ధం చేస్తాడు. 3వది, దొడ్డిని ఏర్పాటు చేస్తాడు. 4వది, ద్వారాన ప్రవేశిస్తాడు. 5వది, గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. 6వది, చెదిరిపోయిన వాటిని, బలహీనమైన వాటిని సమకూరుస్తాడు. 7వది, గొర్రెలకు ముందుగా నడుస్తాడు. మనకి ఈరోజు వాక్యం వింటుంటే నీ జీవితం ఎలాగుంది? పరిశీలించుకో, పరీక్షించుకో. ఇదే అనుకూల సమయం. లోకంలో క్రీస్తు నీకు ఒక మంచి కాపరిగా ఉంటుంది. నేను తన ఆధిపత్యంలో తీసుకొని రావడానికి అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేయొచ్చును. ఎప్పుడైనా తండ్రి నన్ను క్షమించయ్యా, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నా. యెషయా 53:6 మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవలోకి వెళ్ళాడు. అయితే యెహోవా మనందరి దోషం ఆయన మీద మోపాడు. మనం ఇష్టానుసారం గొర్రెల్లాగా ఎటుబడితో వెళ్ళిపోయాం, కాపరి లేని గొర్రెల వల్లే చెదిరిపోయాం. మనకి ఈరోజు క్రీస్తు యొక్క కాపరత్వంలో మనం రాగలిగితే, ఆయన రెక్కల చాటుకు రాగలిగితే, క్రీస్తు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆయన రెక్కల చాటుకు వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన ఆధిపత్యంలోకి వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. అదే 23వ సంకీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల పరులు చేయించును, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించాను. నా ప్రాణమును కానీ సేద తీర్చుచున్నాడు. తన మార్గం, నీతి మార్గం నన్ను నడిపించున్నాడు. గాఢంధకార లోయలను సంచరించిన ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడైన దుడ్డుగార నీ దండం నన్ను ఆదరించు. నా శత్రువులందు నీవు నా భోజనం సిద్ధపరచును. నూనెతో నా తలంటి ఉన్న గిన్నె నిన్ను పొరులుచున్నాను. నా బ్రతుకులను కృపాక్షం నా వెంట వచ్చిన చిరకాలం యెహోవా ముందు నివాసం చేస్తున్నాను. 23వ కీర్తన దావీదు చేసిన. ఆయన కూడా ఒక కాపరిగా పరిచయం చేశాడు. ఆయన కూడా ఒక గొర్రెలు కాసేటటువంటి పని చేశాడు. ఎందుకంటే బైబిల్లో గొర్రెల కాసేటటువంటి పని, కాపరత్వం అనేది అయితే దైవ సంబంధమైన పనికి సూచనగా. హేబేలు గొర్రెల కాపరు, దావీదు గొర్రెల కాపరు, ఇలా గొర్రెల కాపరులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇవి క్రీస్తుకు సాదృశ్యంగా ఇవి వ్రాయబడ్డాయి, ఇవి జరిగాయి. కనుక ఈరోజు వాక్యం ఏంటంటే, నీవు ఎలా ఉన్నావు? క్రీస్తు నేను ఆయన బిడ్డగా చేర్చుకోవటానికి, ఆ మందలో చేర్చుకోవటానికి సిద్ధంగా. కనుక దిగులు చెందక ఆయన మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని, ఆయన రెక్కల చాటున ఆశ్రయాన్ని కలిగి ఆయన దొడ్డిలో సురక్షితంగా జీవించాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయొచ్చు. ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిల్లో దీవించును కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుల తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సమయంలో ఇంతవరకు వాక్యాన్ని బట్టి ప్రభావ మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారు నాయన, మరి దర్శించండి. మంచి కాపరి నాయన తండ్రి, మంచి 7 లక్షణాలు ఉంటాయని చెప్పే ప్రభా. ఆ కాపరి నాయన ప్రాణం పెడతాడని, పేరు పెట్టి పిలుస్తున్న ద్వారం ప్రవేశిస్తాడని ప్రభా, తన గొర్రెల కొరకు ప్రభా ఒక మంచి దొడ్డిని ఏర్పాటు చేస్తాడు, మేతని ఏర్పాటు చేస్తాడని ప్రభా 7 విషయాలను చూశాను. ఈరోజు నాయన
ప్రపంచ మానవాళి కొరకు నాయన తండ్రి మీరు మీ ఆధిపత్యంలో ఉండడానికి నాయన నీ కాపురత్వంలో మనుషులందరూ నాయన సాతానుడు మనుషులకు చెడ్డ ఆశలు చూపించి చెదరగొట్టాడు నాయన తండ్రి. అందుకే మనుషులు చాలా మంది ప్రభా సాతాన కాపురత్వంలో సాతాన ఆధిపత్యంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించిన ఆయన మరణం ద్వారా సాతాను ఆధిపత్యం విడిపించిన ఆయన నీ విడులుగా నీ గొర్రెలో నీ దొడ్డిలో చేర్చుకోవటానికి నీ మందలో చేర్చుకోవటానికి ఆయన ప్రభా కృప చూపించినందుకు కృప చూపించిన ఈరోజు ఈ వాక్యం ద్వారా బిడ్డలను సంధించాను. ఇంకా మారు మనసు పొందక పశ్చాత్తాపడకనైనా బిడ్డలు ఇంకా సాతాను ఆధిపత్యంలో ఉన్నారేమో ప్రభు, పాపం చేయొచ్చు లోకానుసారంగా బ్రతుకుతూ సాతాను అనగా జీతగాడు తోడేలు అయినటువంటి వాని చేతిలో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకున్న ఆయన ఈ రోజు నుండి నాయన ప్రభా నీ కాపురత్వంలో మాకు సురక్షిత ఉంది, మీ రెక్కల చాటు మాకు ఆశ్రయం ఉన్నది నాయన. నీ దుడ్డు గారు నీ దండం మమ్మల్ని ఆదరించేది, శాంతికరమైన జలాల యుద్ధం మమ్మల్ని నడిపించే దేవుడు, మంచి కాపరి మా కొరకు ప్రాణం పెట్టిన దేవాస్తుతులు చూపిస్తూ ఎత్తబడిన వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి మహింపొందమని నీ కాపురత్వంలో వారు సాగిపడిన సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను త్రియేకదైన సదాకాల దేవుని మీ తోడై ఉండి మంచి కాపరి అయినటువంటి క్రీస్తు రెక్కల చోటను ఆశ్రయించి ఆయన దొడ్డిలో ఉంటూ నిజమైనటువంటి దేవుని పిల్లలుగా జీవించడానికి దేవుని కృప మీకు తోడై ఉండి మంచి కాపరిని క్రీస్తు మిమ్మల్ని చిరకాలం మిమ్మల్ని పరమునకు చేర్చు పర్యంతం దేవుడు మిమ్మల్ని తన కౌగిట్లో తన దొడ్డిలో మిమ్మల్ని సురక్షితంగా కాపాడి భద్రపరచును గాక. అవును సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని, వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారని, ప్రతినిత్యము మరి వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. కనుక మా యొక్క ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యం అనేకులకు మరి చేర్చబడినట్లుగా మీరు షేర్ చేయటం ద్వారా అనేకులు ఆత్మీయంగా వారు కూడా బలపరచబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి యూట్యూబ్ ఛానల్ మీరు క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును.